నమస్కారం. ఈటీవీలో ఎవ్రీ సండే కథాసుధ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఖచ్చితంగా నేను చూస్తానండి అన్న. అయితే మార్నింగ్ చూస్తాను, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు చూస్తాను. రోజు నైట్ డిన్నర్ చేసేటప్పుడు ఒక మూవీ పెట్టుకొని చూస్తా. మధ్యాహ్నం పూట వచ్చేసి ఇటువంటి ఏదైనా చిన్న చిన్న సిరీస్ లాంటివి చూస్తా, లేదన్నప్పుడు న్యూస్ ఏదైనా చూస్తా. ఈరోజు మా లాస్ట్ అండ్ మా అమ్మ ఇద్దరితో ఒకే రోజు బర్త్డే. హ్యాపీగా మంచి వండి ఉన్నారు. ఆఫీస్కి వచ్చి తింటున్నప్పుడు పెట్టా ఈటీవీలో. తినటం అయిపోయింది, బట్ అంతే కూర్చొని అయిపోయిందా కూర్చుని. మా నాన్న కథ అని ఉంది, బట్ మా నాన్న ప్రేమ కథ అని చెప్తాడు. సుమన్ చాలా బాగా చేశారు. ఇది ఓ రకంగా నా స్టోరీ అనిపించింది. ఫేస్బుక్లో పెట్టాను చూడండి. కొన్ని సినిమాలలో మనకు నచ్చిన సీన్స్, మనకు అనిపించిన సీన్స్, మన లైఫ్లో ఉన్న సీన్స్ చూస్తే అరే భలేరా అనిపించింది. అసలు సినిమా స్టోరీనే మనదైతే. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎస్పీ అంట నా లవ్ అని చెప్తా. తన పేరు ఏదైనా కానీ నాలో సగభాగం కాబట్టి ఫీమేల్ ఎస్పీ అంట. ఓకే, అప్పుడు ఏమని చెప్తాను నేను, నేను ప్రేమించుకున్నాను. సరే, వాళ్ళ నాన్న వచ్చేసి ఇక చనిపోతానని అన్నాడు. సరే, నేను అనేవాడు లేకపోతే రేపు నీకు పుట్టే బిడ్డలో నువ్వు నన్ను చూసుకోవచ్చు, బట్ మీ నాన్న లేకపోతే కష్టం కదా, హ్యాపీగా సంతోషంగా వెళ్ళంటే సరే నువ్వు లేని ఈ దేశంలో ఉన్నది, ఇక అబ్రాడ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నేను అఫ్కోర్స్ అంతకుముందైనా కానీ ఎన్నిసార్లు ఇద్దరం కొట్టుకోవడం కాదులే కానీ తిట్టుకోవడం, బూతులు ఏమి ఉండవు మా ఇద్దరి మధ్య, అలగటం అనేది ఉంటుంది, అండ్ నెంబర్ బ్లాక్ చేయడం కూడా ఉంటుంది మా ఇద్దరి మధ్య. బట్ ఏదో ఒక ఆప్షన్ అయితే ఓపెన్ ఉంటుంది. వాట్సాప్ క్లోజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేస్తే టెలిగ్రామ్ క్లోజ్ చేస్తే మెసెంజర్, ఇలా ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలా ప్రతిసారి మేము గొడవ పడతాం కావచ్చు, బ్లాక్ చేయడం జరిగిన తర్వాత కూడా ఎక్కడో అనిపించింది నాకు, తనకి ఏదైనా ఇబ్బందిగా ఉందేమో అని, లేదా నాకు సంథింగ్ అది ఇబ్బంది అనిపించింది, ఇది బాధ. యాక్చువల్గా తన నుంచి ఒక మెసేజ్ వచ్చింది, కాల్ వచ్చింది. అదే నాకు అనిపించింది, టెలిపతి అంటే ఇదేనేమో అని. ప్రేమ అంటే ఆనందం. ఆ ఆనందం ఎవరి వల్ల అయితే మనం పొందుతామో వారిని జీవితాన్ని ఆనందంగా ఉంచగలగాలి. ఇదే ప్రేమ అంటే. ఇదే మీకు నేను చాలాసార్లు చెప్పాను. ప్రేమ అంటే మన అనుకున్న మనుషుల్ని సంతోషంగా ఉంచడం. ప్రేమ అంటే మన అనుకున్న మనిషి ఎంత దూరంలో ఉన్నా వారికి చిరునవ్వుని అందించడం. ప్రేమ అంటే నువ్వు గుర్తొచ్చినప్పుడు నిన్ను ప్రేమించిన వారికి నీ జ్ఞాపకాలు చిరునవ్వుని ఇవ్వటం. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయింది, చాలామంది విడిపోయారు అన్నప్పుడు గతం తలుచుకుని బాధపడుతూ ఉంటారు. నేను నా లైఫ్లో ఏ రోజు నేను బాధపడలేదు. ఇప్పటికీ నా గతం అంటే నాకు ఒక స్వీట్ మెమరీ, నా చిరునవ్వే వస్తుంది. అంత ద బెస్ట్ ఇచ్చింది నాకు తను. నేను కూడా ఆల్మోస్ట్ తనకు అంతేనే అనుకుంటున్నా. మరలా మేమే తప్పు చేయలేదయ్యా. ఏం చెప్తానంటే, నేను లైఫ్ అంటే ఏంటో మేము తెలుసుకున్నాం. సేమ్ ఆ కథాసుధలో సుమన్ చెప్తాడు, సుమన్ పెళ్ళిలో ఆమెని బయట ఉంటే అక్కడ చూస్తాడు తనని. ఒక ఆమె తాళి కట్టాడు, ఎదురుగా ఆమె ఉంది, ఆమె నచ్చింది. ఎంత నచ్చింది, ఆమెకి ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. అలా ఆమె ఎవరైనా పెళ్లి చేసుకుంటుంది, తర్వాత ఏమైంది ఏంటన్నప్పుడు తనకి ద బెస్ట్ ఇస్తూనే ఉంటాడు. ఆమెతో కలిసి తను ఉండడు, ఆమెతో కలిసి మాట్లాడు, ఆమెకి ఇతను ఎవరో కూడా ఏంటి చెప్పడు. ఆమెను తను ప్రేమించాడు. ప్రేమ అంటే ఆనందం. ఆనందం తనకి ఇస్తున్నాడు. ఆమె ఆనందపడటం వల్ల ఇతను ఆనందపడుతున్నాడు, అంతే. చివరికి ఆమెకి ఇతను కొడుకు ద్వారా తెలిసిద్ది, మొత్తానికి వాళ్ళు వస్తారు. అది ఏంటంటే ఆ చిన్న ఆ షార్ట్ ఫిల్మ్లో చూడండి, చాలా బాగుండేది. చివరి ఆమె వచ్చాక చూస్తే చనిపోతాడు. అప్పటికి అంటే బ్రతికున్నప్పుడు ఆ శ్రీనివాసరావుకి ఈమెను తెలుసు, ఈమెకి ఆయన ఎవరో తెలియదు, తెలిసరికి చనిపోయి ఉంటాడు. ఆ శ్రీనివాసుని దర్శనం తిరుమల వెళ్దామని అనుకుంటారు, ఈ శ్రీనివాస్ దర్శకుని చెప్పేసి అనుకుంటారు. అంటే దేవుడే మనిషి రూపంలో అని చెప్పేసి చెప్తారు. మరి నాదెందుకు సింకేది ఇక్కడ అంటారా? మీలో ఈ జనరేషన్కి, గత జనరేషన్కి ఎవరైనా కానీ ఎప్పటికీ నేను చెప్పేది ఇదే. మీరు ఎవరైనా ఇష్టపడ్డారు అంటే, చిన్నపిల్ల అయినా, పెద్ద పిల్ల అయినా, ఆంటీ అయినా, అమ్మమ్మ అయినా, తాత అయినా, బావ అయినా, బాబాయ్ అయినా, తమ్ముడైనా, ఎవరైనా, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు ఎవరైనా ఇష్టపడ్డారు అంటే, ఎవరైనా ప్రేమించారంటే వారితో బెడ్ షేర్ చేసుకోవడం కాదు, వారితో టైం పాస్ చేస్తూ అటు ఇటు మూవ్ అవటం కాదు. కుదిరితే చక్కగా పెళ్ళిసుని బతకటం, అలా కాను అంటే ఫ్రెండ్లీగా ఉండటం, లేదు ఇంక సెట్ కాదు, ఒకరికి దూరం ఉండక తప్పదు అనుకుంటే వారికి సంతోషం మీరు కోరుకోవటం, డైరెక్ట్ వాళ్ళకి టచ్ లేకపోయినా వారికి ద బెస్ట్ ఆనందాన్ని ఇచ్చేది మీరు చేస్తూ ఉండాలి. దానివల్ల మీరు ఆనందంగా ఉంటారు. అసలు వారికి మీరెవరో తెలియదు, కానీ వాళ్ళెవరో మీకు తెలుసు. నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు, బట్ వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, దాన్ని నీకు అనవసరం. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే వారికి సంతోషాన్ని ఇవ్వాలి. అలా సంతోషాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు ఆనందపడుతున్నావు.
ఇదేనయ్యా ప్రేమ. ఇదే నేను నమ్మేది కూడా. నేను కూడా నా లైఫ్లోకి ఎంతమంది వస్తూ ఉంటారు, ఇష్టపడ్డాం సార్ అంటారు, మీరంటే గౌరవం అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కాసేపు చిరునవ్వు సంతోషంతో నేను కూడా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటా. బట్ లిమిట్స్ క్రాస్ చేస్తాను అనుకున్నప్పుడు నేను చెప్తా, తప్పండి ఇలా వద్దండి అని. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. మీ తాతలాగా అనుకున్నారో, మీ నాన్నలాగా అనుకున్నారో, మీ అన్నలాగా అనుకున్నారో, మీ బాబాయ్ లాగా అనుకున్నారో, మీ బిడ్డలాగా అనుకున్నారు, కానీ అభిమానం అన్నారు, సంతోషం అన్నారు, కాసేపు మాట్లాడారు, ఓకే నేను మాట్లాడాను. బట్ అది లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు అలా ఉండలేనని అని చెప్పేసి నేను చాలామంది దూరం పెట్టేసి ఓపిక చెప్తుంది ఈ మాట. బట్ ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు, ఎక్కడ కూడా ఎవరైనా కూడా చిన్నగా హట్ చేయలేదు అసలు. ఇంకేదైనా ఉంటే అతి మంచితో నేనే ఇబ్బంది పడ్డా. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, బయట వారైనా మనవారైనా ఎవరైనా కానీ గుర్తుంచుకోండి, చిన్నవారైనా పెద్దవారైనా, ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్, ఎక్కడైనా గుర్తుంచుకోండి, ఒక మనిషిని మనం ప్రేమించటం అంటే వారిని ఆనందంగా ఉంచటం. ఒక మనిషిని మనం ప్రేమించామంటే నిజంగా వారి సంతోషాన్ని కోరుకోవటం, వారికి నచ్చినట్టుగా మనం ఉండటం. వద్దు దూరంగా వెళ్ళిపోదండి అని వాళ్ళు అన్నారంటే దూరంగా వెళ్ళిపోయాడు. వద్దు నా లైఫ్ బాగానే ఉంది, నా జీవితం ఎంటర్ అవుతుంది అన్నారంటే మీరు ఎంటర్ కాకండి. అర్థమవుతుందా? ప్రేమ అంటే అవతల వారి సంతోషాన్ని కోరుకోవటం. ప్రేమ అంటే ఆ సంతోషాన్ని మీరు పొందటం, మీరు పొందడానికి కారణమైనటువంటి వారికి ఆ సంతోషాన్ని మీరు ఇవ్వటం. నేను చెప్పింది మీకు అర్థం కావాలంటే మా నాన్న కథ ఈటీవీ విన్లో ఉంది, చాలా బాగుంది, చూడండి.